Hi friends, welcome to Durga Competitive Channel. Okay friends, today మనం 10th and 12th మే కరెంట్ అఫైర్స్ చూసుకుందాం ఫ్రెండ్స్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్ పోస్టల్ ఏజెన్సీ రిలీజెస్ commemorative స్టాంప్ ఆన్ 40th యానివర్సరీ ఆఫ్ స్మాల్ ఫాక్స్ ఎరాడికేషన్. ఒక ఫ్రెండ్స్ స్మాల్ ఫాక్స్ అనే వ్యాధిని ఎరాడికేట్ చేసినందుకు గాను 40వ వార్షికోత్సవం పురస్కరించుకొని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ రెండు కూడా యునైటెడ్ స్టేట్స్లో యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలోని ఒక పోస్టల్ ఏజెన్సీ అనేది ఒక స్టాంపును రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో స్మాల్ ఫాక్స్ ఎరాడికేట్ చేసిన 14th యానివర్సరీని పురస్కరించుకొని రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ సంబంధించిన పోస్టల్ ఏజెన్సీ అనేది ఒక కమోమరేటివ్ స్టాంప్ని అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో మన నోట్ పాయింట్లో చూసుకున్నట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్, అదేవిధంగా డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అద్నమ్ గెబ్రియాసిస్. ఓకే 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 ఫ్రెండ్స్, రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ అనేవి యునైటెడ్ నేషన్స్లోని ఒక పోస్టల్ ఏజెన్సీ అనేది ఒక కమోమరేటివ్ స్టాంప్ను రిలీజ్ చేయడం జరిగింది. దేనికోసం రిలీజ్ చేశారంటే స్మాల్ ఫాక్స్ని ఎరాడికేట్ చేసిన 14th యానివర్సరీని పురస్కరించుకొని. ఓకే, నెక్స్ట్ గవర్నమెంట్ హైక్స్ ఇట్స్ మార్కెట్ బారోయింగ్ టు 12 lakh crore ఫ్రమ్ 7.8 lakh crore ఫర్ ఫినాన్షియల్ ఇయర్ 21 డ్యూ టు కోవిడ్-19 ఇంపాక్ట్. ఓకే ఫ్రెండ్స్, సో రీసెంట్గా కోవిడ్-19 ఇంపాక్ట్ వలన లాక్డౌన్ అనేది విధించడం జరిగింది కదా, దాని వలన గవర్నమెంట్ యొక్క ఎక్స్పెండిచర్స్ కోసం ఆర్థిక లోటు అనేది ఏర్పడింది. సో ఈ అమౌంట్ కోసం గవర్నమెంట్ అనేవి సెక్యూరిటీస్ మార్కెట్లో పెట్టి మార్కెట్ నుంచి అమౌంట్ అనేది బారోయింగ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఓకే, వీటినే మనం ట్రెజరీ బిల్స్ అని కూడా అంటాం. సో ఇదంతా ఎవరు నిర్వహిస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో వినేమంటారు కదా, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐ దగ్గర పెట్టి సో అమౌంట్ అనేది తీసుకుంటూ ఉంటుంది. సో దీన్నే ట్రెజరీ బిల్స్ అని కూడా అంటారు. సో ఎప్పుడైతే గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్కి సరిపడే అమౌంట్ అనేది లేనప్పుడు ఈ విధంగా గవర్నమెంట్ చేస్తుంది. సో రీసెంట్గా ఈ కోవిడ్-19 లాక్డౌన్ కారణంగా గవర్నమెంట్ కానీ ఈ అమౌంట్ లోడ్ అనేది ఏర్పడింది. సో దాని వలన మార్కెట్లో గవర్నమెంట్ యొక్క సెక్యూరిటీస్ని పెట్టి సో బారోయింగ్ అనేది చేసుకోవడం జరిగింది. సో రీసెంట్గా ఏం జరిగిందంటే ఈ యొక్క బారోయింగ్ అనేది పెరిగింది ఫ్రెండ్స్. సో లాస్ట్ ఇయర్తో ఇంతకుముందు ఫినాన్షియల్ ఇయర్తో పోలిస్తే ఫినాన్షియల్ ఇయర్ 21లో 7.8 lakh crore ఉండేది ఫ్రెండ్స్ 20లో. సో ఈ 21 ఫినాన్షియల్ ఇయర్లో ఎంతకు పెరిగిందంటే 12 lakh crore పెరిగింది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ యొక్క గవర్నమెంట్ యొక్క మార్కెట్ బారోయింగ్స్ అనేవి ఎంత పెరగడం జరిగిందంటే ఫినాన్షియల్ ఇయర్ 21లో 7.8 lakh crore నుంచి 12 lakh crore పెరగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ESLA Corp English Language Speech Assistant Corporation India education technology company based out of the US United States has appointed Indian cricketer Ajinkya Madhukar Rahane as its brand ambassador. ఓకే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీచ్ అసిస్టెంట్ కార్పొరేషన్ అనేది ఇండియాలో ఉంది. సో యాక్చువల్గా అది ఏ కంట్రీ హెడ్ క్వార్టర్స్ కలిగిన కంపెనీ అంటే యునైటెడ్ స్టేట్స్ హెడ్ క్వార్టర్స్ కలిగిన ఒక ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ. సో కంపెనీ నేమ్ ఏంటంటే ESLA కార్ప్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీచ్ అసిస్టెంట్ కార్పొరేషన్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీచ్ అసిస్టెంట్ కార్పొరేషన్ అనేది ఇండియాలో ఉంది. సో ఎక్కడ దీని హెడ్ క్వార్టర్స్ అంటే యునైటెడ్ స్టేట్స్. సో రీసెంట్గా ఇండియా తరపున ఈ కంపెనీ యొక్క అంబాసిడర్గా ఎవరిని నియమించడం జరిగిందంటే ఇండియన్ క్రికెటర్ అయినటువంటి అజింకా మధుకర్ రెహానే గారిని రీసెంట్గా దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. దేనికి బ్రాండ్ అంబాసిడర్గా? ESLA కార్ప్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీచ్ అసిస్టెంట్ కార్పొరేషన్. ఓకే, సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? యునైటెడ్ స్టేట్స్ హెడ్ క్వార్టర్ కలిగిన కంపెనీ. నెక్స్ట్, ది Carlyle Groups and United States based private equity firm acquired 75% stake in Sequent Scientific Limited, the largest animal healthcare company from India, for 1,587 crore rupees in dollars to $10 million. ఓకే ఫ్రెండ్స్, సో రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్లోని క్యార్లీ గ్రూప్ అనే ఒక కంపెనీ రీసెంట్గా మన ఇండియాలోని యానిమల్ హెల్త్ కేర్ కంపెనీకి సంబంధించినటువంటి సీక్వెంట్ సైంటిఫిక్ లిమిటెడ్ నుంచి 74% స్టేక్ని కొనుక్కోవడం జరిగింది ఫ్రెండ్స్, ఎక్వైర్ చేసుకుంది.
సో యునైటెడ్ స్టేట్స్లోని క్యార్లీ గ్రూప్ అనే ఒక కంపెనీ, సో ఇండియాలోని యానిమల్ హెల్త్ కేర్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ సీక్వెంట్ సైంటిఫిక్ లిమిటెడ్ నుంచి 74% స్టేక్ను కొనుక్కోవడం జరిగింది. ఎంత అమౌంట్ కొనుక్కోవడం జరిగిందంటే 1587 crore రూపీస్ కొనుక్కోవడం జరిగింది. సో మనం డాలర్స్లో చూసుకున్నట్లయితే $210 million. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా ఫ్రెండ్స్? సో రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్లోని క్యార్లీ గ్రూప్ అనే ఒక కంపెనీ, సో ఇండియాలోని యానిమల్ హెల్త్ కేర్కి సంబంధించినటువంటి కంపెనీ అయినటువంటి సీక్వెంట్ సైంటిఫిక్ లిమిటెడ్ నుంచి ఎంత పర్సెంట్ స్టేక్ను కొనుక్కోవడం జరిగిందంటే 74% స్టేక్ను కొనుక్కోవడం జరిగింది. సో ఎంత అమౌంట్ కొనుక్కున్నదంటే 1587 crores. సో డాలర్స్లో చూసుకున్నట్లయితే $210 million. ఓకే, నెక్స్ట్ IIT Delhi startup NanoSafe Solution has launched reusable antimicrobial mask NSafe. ఓకే ఫ్రెండ్స్, రీసెంట్గా కోవిడ్-19 కారణంగా మాస్క్స్ యొక్క డిమాండ్ అనేది చాలా పెరిగింది కదా. సో అందుకోసం డిఫరెంట్ మాస్క్స్ అనేవి తయారు చేస్తూ ఉన్నారు. సో మళ్ళీ తిరిగి యూస్ చేసే విధంగా ఎవరైతే ఒక మాస్క్ యూస్ చేస్తారో తిరిగి మళ్ళీ ఆ మాస్క్ యూస్ చేయకుండా విసిరివేయడం అనేది జరుగుతుంది ప్రజెంట్. దానివలన మాస్కుల యొక్క కొరత అనేది ఏర్పడుతుంది. దానికి గాను రీసెంట్గా IIT ఢిల్లీలోని ఒక స్టార్టప్ కంపెనీ అయినటువంటి నానోసేఫ్ సొల్యూషన్ అనేది ఒక కొత్త మాస్క్ను తయారు చేసింది. అది రీయూజబుల్ మాస్క్, అంటే తిరిగి మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా. సో ఆ మాస్క్ నేమ్ ఏంటంటే ఎన్సేఫ్ అనే ఒక మాస్క్ని రీసెంట్గా సో డెవలప్ చేయడం జరిగింది. సో IIT ఢిల్లీకి సంబంధించిన స్టార్టప్ కంపెనీ నేమ్ ఏంటంటే నానోసేఫ్ సొల్యూషన్. అదేవిధంగా అది డెవలప్ చేసిన మాస్క్ నేమ్ ఏంటంటే ఎన్సేఫ్ అనే ఒక మాస్క్. ఓకే, నెక్స్ట్ టైమ్ ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ రీకన్సిలేషన్ ఫర్ దోస్ హూ లాస్ట్ దేర్ లైవ్స్ డ్యూరింగ్ వరల్డ్ వార్ May 8 to 9. ఓకే ఫ్రెండ్స్, World War IIలో ఎవరైతే ఈ యొక్క యుద్ధంలో పాల్గొని మరణించారో వాళ్ళ గుర్తుగాను ఒక రోజున జరుపుకుంటాం. ఏ రోజు జరుపుకుంటాం అంటే May 8 and 9. సో May 8, 9 ఈ యొక్క World War IIలో ఎవరైతే పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క ప్రాణాలు అర్పించారో సో వాళ్ళ గుర్తుగా వాళ్ళని గుర్తించుకుంటూ ఈ రోజును జరుపుకుంటాం. అది ఏ రోజు జరుపుకుంటుంటే May 8, 9. ఓకే, నెక్స్ట్ వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే 9th May. ఓకే ఫ్రెండ్స్, వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ ఏ రోజు జరుపుకుంటామంటే 9th May. సో మైగ్రేటరీ బర్డ్ అంటే కొన్ని పక్షులు సమయాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు వలస వెళ్ళిపోతూ ఉంటాయి కదా. వీటినే మైగ్రేటరీ బర్డ్స్ అంటారు. సో ఈ వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే ఏ రోజు జరుపుకుంటామంటే 9th May. సో డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. సో మనం 2020 వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ థీమ్ చూసుకున్నట్లయితే బర్డ్స్ కనెక్ట్ అవుట్ వరల్డ్. సో బర్డ్స్ కనెక్ట్ అవుట్ వరల్డ్ అనేది సో 2020 వరల్డ్ మైగ్రేటరీ బర్డ్ డే థీమ్. ఓకే, నెక్స్ట్ The Council for Scientific and Industrial Research approval from Drug Controller General of India for 2 drugs, photopharmaceutical and favipiravir to treat COVID-19. Okay friends, so రీసెంట్గా సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది రీసెంట్గా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క అప్రూవల్ పొందడం జరిగింది. సో 2 drugs అనేవి కోవిడ్-19ని పరీక్షించడం కోసం, కోవిడ్-19ని తగ్గించడం కోసం, సో 2 drugs అనేవి పరీక్షించడం కోసం సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క అప్రూవల్ పొందడం జరిగింది. సో ఆ డ్రగ్స్ నేమ్స్ ఏంటంటే ఫైటోఫార్మాసిటికల్ అండ్ ఫావిపైరావిర్ అనే 2 drugsని సో కోవిడ్-19 ఎదుర్కోవడం కోసం డెవలప్ చేయడం జరిగింది. సో ఈ డ్రగ్స్ని ప్రయోగించడం కోసం రీసెంట్గా సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనేది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క అప్రూవల్ పొందడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది 10th and 12th May కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను క్వాంట్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను, తప్పకుండా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.